హాయ్ వెల్కమ్ టు జెస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్. ఈరోజు ఎంతో హెల్తీగా ఓట్స్తో మనం కేక్ చేసుకోబోతున్నాం. పిల్లలకి చాలా సింపుల్గా ఓట్స్తో ఇలా చాక్లెట్ కేక్ చేసుకొని ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా తింటారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సీ జార్లో 1 కప్ వరకు ఓట్స్ తీసుకొని దీన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం 1/4 కప్ వరకు గోధుమ పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ కర్డ్, 1/2 కప్ జాంగ్రీ పౌడర్, 1/4 కప్ వెజిటేబుల్ ఆయిల్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఎలాగో జాంగ్రీ అనేది పౌడర్ కాబట్టి మనకు త్వరగానే మిక్స్ అయిపోతాయి. ఏమైనా ఉండలు ఉంటే అవి బ్రేక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ 2 బ్యాచెస్గా నేను ఇక్కడ యాడ్ చేశాను. ఫస్ట్ ఒక బ్యాచ్ యాడ్ చేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ యాడ్ చేసేటప్పుడు దీంట్లో మనం కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్నాం. ఇందులో నేను 1/4 కప్ వరకు పాలు యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అవసరం లేదు. ఈ కేక్ని నేను డైరెక్ట్గా అల్యూమినియం వెజల్ని స్టవ్ మీద ప్లేస్ చేసి బేక్ చేయబోతున్నాను. మీరు కావాలంటే ఏదైనా కడాయిలో స్టాండ్ ప్లేస్ చేసి కేక్ టిన్లో కూడా ఇదే ప్రాసెస్తో కేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను చాకో చిప్స్ అలాగే ఆల్మండ్స్తో కేక్ని డెకరేట్ చేశాను. మీరు కావాలంటే వాల్నట్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ కేక్ని నేను 30 మినిట్స్ బేక్ చేసుకున్నాను. అదే మీరు కడాయిలో చేసినట్టయితే 40 మినిట్స్ బేక్ చేసుకోండి. 30 మినిట్స్ చూసారు కదా మన కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. చూసారు కదా నైఫ్ అనేది ఎంత క్లీన్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చల్లార్చిన తర్వాత సైడ్స్ని డీమౌల్డ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఎవరైనా వెయిట్ మేనేజ్ చేసే వాళ్ళు కూడా, వెయిట్ లాస్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఈ ఓట్స్తో చేసిన కేక్ ఏం మొహమాటం లేకుండా తినేయచ్చు. కేక్ క్రేవింగ్స్ అనేవి ఈ ఓట్స్ కేక్తో మనం చాలా ఈజీగా తీర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ ఒక పీస్ కట్ చేసి అది ఎంత స్పంజీగా వచ్చింది అనేది చూపించబోతున్నాను. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చిందో. ఆ ఎయిర్ బబుల్స్ బట్టే మీరు తెలుసుకోవచ్చు ఈ కేక్ ఎంత సాఫ్ట్గా ఉందనేది. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.